వర్క్ పవర్ ఎనర్జీ నుంచి ఇంత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 2 బాడీస్ ఆఫ్ మాసెస్ 3 kg and 4 kg. సో m1 వచ్చి 3 kg, m2 వచ్చి 4 kg. హ్యావ్ సేమ్ మూమెంటం ఉంది అంటున్నారు. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 4 kg మాస్ ఇస్ ఎంత? 12 joules. Then the kinetic energy of 3 kg mass is ఏమవుతుంది అంటున్నారు. What is the kinetic energy of 3 kg mass? సో ఇప్పుడే నేను మీకు చెప్పాను ఈ ఈక్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సో మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ నుంచి ఆ ఈక్వేషన్ నుంచి ke is equal to p²/2m కదా. ఓకే, ke is equal to p²/2m. ఇక్కడ సేమ్ మూమెంటం అంటున్నారు కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు 1/m అని రాసుకోవచ్చు. అంతేనా? ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు మాస్ అని రాసుకోవచ్చు. ఓకే, సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇదిగోండి ఈ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ థియరీ అంటే మనకి E1 m1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే ఇప్పుడు E1 m1 ఈజ్ ఈక్వల్ టు E2 m2 అని రాసుకోవచ్చు. ఓకే, ఫ్రమ్ దిస్ మనకి ఏం కావాలి, E1 కావాలి. సో E1 ఈజ్ ఈక్వల్ టు E2 ఇంటూ m2/m1. ఓకే, మనకి E2 ఎంత 12, m2 ఎంత 4, m1 ఎంత 3 4s అంటే 4 4s 16 joules. సో మనకి E1 అంతా 16 joules ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చెప్పాను కదా, ఈ ఫార్ములా మనకి చాలా 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 ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఇంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫర్ మోర్ క్వశ్చన్స్ ఫాలో అవర్ ఛానల్.